హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 10 వినిపించబోతున్నాను. అప్పుడే దీక్ష కూడా లోపలికి వచ్చి షాప్లో ఉన్న వాళ్ళిద్దరిని ఆశ్చర్యపోయి చూసి తర్వాత కింద పడి కనిపిస్తున్న డ్రాయింగ్ని చూసి నిర్ఘాంతపోతుంటుంది. శృతి లోపలికి వచ్చిన దీక్షని కళ్ళెరచేసి చూస్తూనే కింద పడి ఉన్న బుక్ని చేతిలోకి తీసుకొని యష్ దీక్ష పెదవుల మీద ముద్దు పెట్టుకున్న చిత్రాన్ని, ఐ లవ్ యూ యష్ అని రాసిన లెటర్స్ని కోపంగా చూసి తిరిగి దీక్ష వైపు చూస్తూ ఏంటిది అని అడుగుతుంది ఆవేశపడుతూ. యష్ కూడా దీక్ష వైపు కోపంగా చూస్తుంటాడు. ఆ డ్రాయింగ్ వాళ్ళ కంట పడేసరికి దీక్ష భయపడుతూ వాళ్ళకి ఏం చెప్పాలో పాలుపోక ఇద్దరిని చూసి భయపడుతుంటుంది. అడిగేది నిన్నే, ఏంటిది అని ఇంకా గట్టిగా అడుగుతుంది శృతి. దీక్షకి గిల్టీ భావంతోనూ భయంతోనూ కన్నీళ్ళు వస్తుంటాయి. ఏం చెప్పాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో నిలబడిపోతుంది. నువ్వు యష్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది శృతి అంతే ఆవేశంగా. దీక్ష సమాధానం చెప్పలేక ఇద్దరి వైపు ఇంకా భయంగా చూస్తుంటుంది. యష్ కూడా తన వైపు పట్టరాని కోపంతో చూస్తూ, శృతి అడుగుతుంది నిన్నే దీక్ష, సమాధానం చెప్పు, ఏంటా పిచ్చి డ్రాయింగ్ అంటూ సీరియస్ అవుతాడు. అయినా కూడా దీక్ష ఏమీ మాట్లాడలేకపోతుంటుంది. అడిగేది నిన్నే కదా, సమాధానం చెప్పి చావు అని గట్టిగా అరుస్తుంది శృతి. ఆ అరుపుకి దీక్ష ఉలికిపడి చేతులు జోడించి నన్ను క్షమించు శృతి అని అంటుంది. అంటే నువ్వు యష్ని ప్రేమించటం నిజమేనన్నమాట అని అడుగుతుంది శృతి. దీక్ష తప్పు చేసిన దానిలా కన్నీళ్ళు పెట్టుకుంటూ తలదించుకొని అవును అన్నట్టుగా తల ఊపుతుంది. నేనొక పిచ్చిదాన్ని. నీ బొమ్మని యష్తో కలిపి గీసుకొని ఐ లవ్ యూ యష్ అని రాశాక కూడా నిన్ను అడుగుతున్నాను చూడు, నిజంగానే నాకు పిచ్చెక్కించావు అని అంటూ చేతిలో ఉన్న నోట్బుక్ జార విడిచి తల పట్టుకుంటుంది శృతి. యష్ కూడా తన వైపు భరించలేని ఆవేశంతో చూస్తుంటాడు. నేను యష్ని ప్రేమించింది నిజమే కానీ మీ ఇద్దరి ప్రేమకు నేను ఎప్పుడూ అడ్డు రావాలనుకోలేదు శృతి అని అంటుండగానే శృతి దీక్ష చెంపన గట్టిగా కొడుతుంది. దీక్ష ఆ అవమానానికి గట్టిగా కళ్ళు మూసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ సైలెంట్గా ఉండిపోతుంది. యష్ కూడా అంతే కొట్టాలి అన్నట్టుగా కోపంగా చూస్తుండిపోతాడు. శృతి తనని పట్టాలని కోపంతో చూస్తూ ఏదో ఆత్మాభిమానం ఉన్న మనిషి అనుకున్నాను కానీ పరాయి వాళ్ళ సొత్తుని నీ సొత్తుగా భావించే దుర్బుద్ధి దానివని గ్రహించలేకపోయాను. ఇన్ని రోజులు నా స్నేహితురాలుగా నా పక్కనే ఉంటూ నా వెనుకనే గోతులు తీస్తున్నావు కదే. అసలు ఆ రోజు యష్ నిన్ను ముద్దు పెట్టుకునేటప్పుడు కూడా నువ్వు దీక్షవి అని కావాలని యష్కి చెప్పలేదు కదా. యష్ ముందు ముద్దు పెడుతుంటే మౌనంగా ఉండిపోయావు కదా అని అడుగుతుంది శృతి. అందులో కొంత నిజం ఉంది కాబట్టి దీక్ష మానమే సమాధానంగా ఉండిపోతుంది. అది ఇద్దరికీ అర్థమై దీక్ష మీద ఇంకా కోపం పెరుగుతుంటుంది. ఎంత బాగా నన్ను మోసం చేయాలనుకున్నావే, నా పక్కనే ఉండి యష్ని నాకు కాకుండా చేయాలనే దుర్బుద్ధి నీకు ఎలా పుట్టిందే అని అడుగుతుంది శృతి ఆవేశపడుతూ. అదేమీ లేదు శృతి, యష్ మీద నాకున్న ప్రేమని జీవితాంతం నా మనసులోనే ఉంచుకోవాలనుకున్నాను కానీ నేనెప్పుడూ మీ మధ్యకు రావాలని అస్సలు అనుకోలేదు అని అంటుంది దీక్ష కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఛీ, నోర్మి, నిన్ను చూస్తుంటేనే చంపేలంత కోపం వస్తుంది అంటుంది శృతి. ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేదని దీక్షకు అర్థమై కన్నీళ్ళు పెట్టుకుంటూ మౌనంగా ఉండిపోతుంది. శృతి తిరిగి యష్ వైపు చూస్తూ ఇదంతా నీ వల్ల యష్, నిన్ను చూస్తున్నా కూడా నాకు కోపం వస్తుంది అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. నేనేం చేశాను శృతి అని అంటాడు యష్ తన కన్నీళ్లు చూసి బాధపడుతూ. శృతి వాళ్ళిద్దరినీ కోపంగా చూసి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. శృతి ఆగు, ఎక్కడికి అని బయటికి వెళ్ళబోయిన యష్ తిరిగి దీక్ష వైపు కోపంగా చూస్తూ ఇంత నమ్మక ద్రోహాన్ని నేను కూడా భరించలేకపోతున్నాను. ఈ క్షణంతో నీ మీద స్నేహితురాలు అనే గౌరవం తుడుచుకుపెట్టుకుపోయింది. ఛీ, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని తన మొహం మీదనే కోపంగా తిట్టి శృతి కోసం వెళ్తుంటాడు. యష్ మాటలు తన గుండెను రంపపు కోతకు గురి చేస్తుంటే దీక్ష అక్కడే కూలబడిపోయి ఏడుస్తుంటుంది. యష్ వాళ్ళ ఇంటికి చేరిన శృతి సోఫాలో పద్దు పక్కన కూర్చొని పద్దుని పట్టుకొని ఏడుస్తూ నాతో స్నేహం చేస్తూ నా పక్కనే ఉంటూ నా జీవితంలోనే నిప్పులు పోయాలని చూసిందాంటి ఆ రాక్షసి అని కుమిలిపోతుంటుంది. పద్దు కూడా దీక్ష మీద కోపం తెచ్చుకుంటూ అయినా ఆ అమ్మాయికి అదేం బుద్ధి, మా యేషుని నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి కూడా ఆ అమ్మాయి వీడిని ఎలా ప్రేమిస్తుంది,
ఇలాంటి బుద్ధి ఉన్నవాళ్ళు బాగుపడరు, నాశనమైపోతారు అని శాపనార్థాలు పెడుతుంది. యష్ చేతులు కట్టుకొని దీక్ష మీద కోపంతో వాళ్ళ మాటలు వింటూ నిలబడతాడు. మడత కుర్చీలో కూర్చున్న ప్రతాప్ గారు శృతి పరిస్థితి చూసి బాధపడుతుంటాడు. శృతికి మరో పక్కన కూర్చున్న లల్లి కూడా బాధపడుతూ, ఆవిడ ఎవరో అన్నయ్యని ప్రేమిస్తే నువ్వెందుకు ఏడుస్తున్నావు వదినా? అన్నయ్య ప్రేమించేది నిన్నే కదా! మేము కూడా నిన్నే అన్నయ్య భార్యగా ఒప్పుకున్నాము. నీ స్థానంలో మరొకరి ఊహ కూడా అనుకోము. ఆవిడ ఎవరో చేసిన తప్పుకి నువ్వెందుకు ఏడుస్తున్నావు? అంటూ లల్లి శృతిని ఓదారుస్తుంటుంది. కానీ శృతి అంతకు అంతా కుమిలిపోతూ ఏడుస్తుంటుంది. శృతి బాధని యష్ చూడలేక లల్లిని లేపి శృతి పక్కన కూర్చొని తనను దగ్గరకు తీసుకొని, నువ్వెందుకు శృతి ఇంతగా ఏడుస్తున్నావు? తను చేసిన తప్పుకి నువ్వు ఇలా కుమిలిపోవడం ఎందుకు అని అంటూ తన కన్నీళ్ళు తుడుస్తాడు. నిజం చెప్పు యష్, నీ మనసులో ఆ దీక్ష లేదు కదా, నేనే ఉన్నాను కదా అని అడుగుతుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఛీ, నా మనసులో ఆ దీక్ష ఎందుకుంటుంది? ఊహకు కూడా అలా అనుకోకు. ఇంకొకసారి ఇలా అడిగి నాకు కోపం తెప్పించుకో. తను చేసిన పనికి తన పేరు తలుచుకోవాలన్నా నాకు అసహ్యంగా ఉంది. ఐ హేట్ హర్ అంటాడు దీక్ష మీద కోప్పడుతూ. మనకే ఇలా ఎందుకు జరుగుతుంది యష్? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మన ప్రేమకు ఏదైనా దిష్టి తగిలి మనం విడిపోతామేమోనని భయంగా ఉంది అని అంటూ శృతి యష్ని హక్ చేసుకొని ఏడుస్తుంటుంది. యష్ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఎంతమంది ఏ దిష్టి పెట్టినా మనకి ఏం కాదు శృతి, మనం ఎప్పటికీ విడిపోం. అనవసరంగా లేనిపోని భయాలు పెట్టుకొని నువ్వు కొమ్మిలిపోవద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంటాడు. ఏమో యష్, నాకు రోజు రోజుకి ధైర్యం పోతుంది. నీకు దూరమైపోతానేమోనని నాకు భయం ఎక్కువవుతుంది. ఆ దీక్ష చేసిన పనిని నేను అస్సలు భరించలేకపోతున్నాను అంటూ ఏడుస్తుంటుంది. శృతి పరిస్థితి చూసి అందరూ బాధపడుతుంటారు. అలా ఏమీ కాదు శృతి, నువ్వెందుకు నాకు దూరమైపోతావు? అది ఎప్పటికీ జరగదు. జీవితాంతం మనమిద్దరం కలిసి ఉంటాం. ఆ నీచురాలు గురించి ఇక నువ్వు ఎక్కువగా ఆలోచించకు అంటూ ఓదారుస్తుంటాడు. శృతి పరిస్థితికి పద్దు కూడా అర్థమై బాధపడుతూ, ఈ సమస్యను పరిష్కరించే వరకు శృతి ఇలాగే బాధపడుతుంది యష్. ఆ అమ్మాయి మీకు దూరంగా ఉంటేనే కానీ మీరిద్దరూ మనశ్శాంతిగా ఉండలేరు అని అంటుంది. దూరంగా అంటే అది ఎలా కుదురుతుందమ్మా? ముగ్గురం ఒకటే కాలేజ్, ఒకటే క్లాస్ కదా అని అంటాడు యష్. మరి ఎలా అన్నయ్య ఈ సమస్య తీరేది అని అడుగుతుంది లల్లి బాధపడుతూ. అమ్మ చెప్పినట్టు ఆ దీక్ష మాకు దూరంగా వెళ్ళిపోతేనే మేము మనశ్శాంతిగా బతకగలం. ఇంకా 6 నెలలు ఉంటే మా చదువు పూర్తవుతుంది. అప్పుడు తను ఒక దారి అవుతుంది, మేము ఒక దారి అవుతాం. అప్పటి వరకు ఆ నీచురాల్ని ఇలా భరించక తప్పదు అని అంటాడు యష్ శృతిని హక్ చేసుకుని పట్టుకొని. నా వల్ల కాదు యష్, కావాలంటే నేను కాలేజ్కి వెళ్ళకుండా నా చదువు మానేస్తాను కానీ దాని మొహం మాత్రం చూడను అంటూ ఏడుస్తుంది శృతి. నువ్వు చదువు మానేయటం ఎందుకు శృతి? అవసరమైతే తప్పు చేసిన ఆవిడే చదువు మానేయాలి అంటుంది పద్దు. చదువు మానేసే వరకు ఆలోచించడం ఎందుకు? ఎవరి దారిన వాళ్ళు వెళ్ళి చదువుకోండి అని అంటాడు ప్రతాప్ గారు. నేను చదవలేను అంకుల్. కాలేజీకి వెళ్ళి ఆ దీక్ష మొహం చూడటం నా వల్ల కాదు అంటూ ఏడుస్తుంటుంది శృతి. సరేనమ్మా, ఈ విషయాల గురించి తర్వాత ఆలోచిద్దాం అని, నువ్వు వెళ్ళి వంట చేపద్దు, పిల్లలు భోజనాలు చేస్తారు అని అంటాడు ప్రతాప్ గారు. నాకు భోజనం కూడా వద్దా అంకుల్, నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వండి అని చెప్పి శృతి లల్లి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి యష్ ఇది? ఆ అమ్మాయి దుర్బుద్ధి గురించి తెలుసుకోకుండా ఇన్నాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతుంది పద్దు. ఇలా చేస్తుందని మాకేం తెలుసమ్మా? మాతో ఫ్రెండ్లీగా ఉంటుందనుకున్నాను కానీ తన మనసులో ఇలాంటి ఆలోచన ఉందని నాకు తెలియదు అని అంటాడు యష్. అసలు ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? నీ దగ్గర ఫోటో ఉందేమో ఒకసారి చూపించు అని అంటుంది పద్దు. ముగ్గురం కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయమ్మా అంటూ యష్ తన ఫోన్లో ఫోటోలు తీసి చూపిస్తుంటాడు. దీక్ష ఫోటో చూడగానే పద్దు మొహం చిట్లించుకుంటూ, అమ్మాయి పెద్ద రంగు కూడా కాదుగా, చామైన ఛాయలాగా ఉంది. శృతి కాలి గోటికి కూడా సరిపోదు అంటుంది వ్యంగ్యంగా. లల్లి కూడా ఆ ఫోటో చూసి, అవును, తను శృతి వదినంత అందంగా లేదు అంటుంది. అందెగత్త అయితే ఆవిడ అసలు ఆగకపోయేదేమో అని అంటాడు యష్ దీక్ష మీద కోపంతో. తప్పు, అలా మాట్లాడకండి. బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం మిన్న. బాహ్య సౌందర్యం అనేది ఆ దేవుడు ఎలా ఇస్తే అలా పుట్టుకతో వస్తుంది. ఆ అమ్మాయి చేసిన తప్పు గురించి మాట్లాడండి కానీ ఆ అమ్మాయి బాహ్య సౌందర్యం గురించి మాత్రం కించపరచకండి అంటూ ప్రతాప్ గారు కొంచెం సీరియస్ అవుతాడు.
నేను ఎప్పుడూ ఆ అమ్మాయి అందాన్ని కించపరిచినట్టుగా మాట్లాడలేదు నాన్న. చూడటానికి మహాలక్ష్మిలాగా ఉంటుందని నేను కూడా అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు తన బుద్ధి చూశాక ఇలా మాట్లాడుతున్నాను అంటాడు యష్. మీరు కూడా చూడండి నాన్న, ఈ దీక్ష శృతి వదిన అంత అందంగా లేదు అంటూ లల్లి ప్రతాప్ గారికి ఫోటో చూపిస్తుంది. ప్రతాప్ గారు దీక్ష ఫోటో చూసి అందరూ అన్నట్టు రంగు కాస్త తక్కువైనా యష్ అన్నట్టు నిజంగానే మహాలక్ష్మిలాగా ఉంది. యష్ మనసులో శృతి ఉందని తెలిసి కూడా ఈ అమ్మాయి యష్ని ఎందుకు ప్రేమిస్తున్నట్టు అని మనసులో అనుకొని ఆలోచిస్తుంటాడు. యష్ ఆ ఫోన్ తీసుకొని ఆ దుర్మార్గురాలి ఫోటోలు ఇక నా ఫోన్లో ఉండకూడదు నాన్న అంటూ దీక్ష ఉన్న ఫొటోస్ అన్నీ యష్ డిలీట్ చేస్తుంటాడు. ఇక్కడ దీక్ష ఆ అవమానాన్ని తట్టుకోలేక రూమ్లో ఒంటరిగా కూర్చొని నోట్బుక్లో ఉన్న ఆ డ్రాయింగ్ని వేలతో తడుముతూ ఏడుస్తూ కూర్చుంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి ప్లీజ్.